ఈరోజు ప్రపంచ పాల దినోత్సవం, వరల్డ్ మిల్క్ డే. 2001 నుంచి ప్రతి సంవత్సరం జూన్ 1వ తారీఖున యుఎన్ వాళ్ళ ఫుడ్ అండ్ అగ్రికల్చర్ ఆర్గనైజేషన్ సంస్థ ఈ వరల్డ్ మిల్క్ డేని సెలబ్రేట్ చేస్తోంది. వరల్డ్ మిల్క్ డే సందర్భంగా ఈరోజు థీమ్ డైరీ ఈజ్ అన్ యాక్సెసిబుల్, ఎఫోర్డబుల్ అండ్ న్యూట్రియంట్ డెన్స్ ఫుడ్ అండ్ అన్ ఎసెన్షియల్ పార్ట్ ఆఫ్ బ్యాలెన్స్డ్ డైట్ అక్రాస్ ద వరల్డ్. సరసమైన ధరల్లో పోషకాలు అధికంగా ఉండే మిల్క్ ప్రోడక్ట్స్ సమతుల్య ఆహారంలో భాగం. ప్రపంచవ్యాప్తంగా ఇది మంచి ఆహారం అని చెప్తూ ఈ సంవత్సరం థీమ్ ముందుకు తీసుకెళ్తోంది డైరీ ప్రోడక్ట్స్ని. మనందరికి తెలుసు, అమృతం కంటే మధురమైనది, సకల సృష్టిలో ప్రత్యేకమైనది, తన బిడ్డకు ప్రతి తల్లి ప్రేమానురాగాలతో పట్టేది, తరతరాలుగా మానవులకు తొలి ఆహారమైంది, చిన్నారుల ఎదుగుదలకు, మనిషి యొక్క పోషణకు అతి ముఖ్యమైనది పాలు అన్నమాట. ఇటువంటి పాలని ప్రస్తుతిస్తూ, పాలని సెలబ్రేట్ చేసుకుంటూ, అంతేకాదు పౌష్టికాహారంలో పాల యొక్క పాత్ర, మనిషి ఎదుగుదలలో పాల యొక్క పాత్ర, ఇవన్నీ దృష్టిలో పెట్టుకుని ప్రతి సంవత్సరం జూన్ 1వ తారీఖున వరల్డ్ మిల్క్ డే సెలబ్రేట్ చేసుకుంటాం. భారతదేశం మిల్క్ ప్రొడక్షన్లో అగ్రగామి, నెంబర్ 1 అన్నమాట. 2022-23 సంవత్సరంలో భారతదేశం 230.58 మిలియన్ టన్నుల పాలను ప్రొడ్యూస్ చేసింది. భారతదేశం ప్రపంచంలోనే పాల ఉత్పత్తిలో అగ్రగామి అన్నమాట. ప్రపంచంలో పాల ఉత్పత్తిలో మొదటి 10 దేశాలు ఒకసారి చూద్దాం. భారతదేశం, 2వది అమెరికా, 3వది పాకిస్తాన్, 4వది చైనా, 5వది బ్రెజిల్, 6వది జర్మనీ, 7వ దేశం రష్యా, 8వ దేశం ఫ్రాన్స్, 9వ దేశం టర్కీ, 10వ దేశం న్యూజిలాండ్. భారతదేశంలో పాల ఉత్పత్తిలో, మిల్క్ ప్రొడక్షన్లో ఉత్తరప్రదేశ్ మొదటి స్థానంలో ఉంది. లేటెస్ట్ డేటా ప్రకారం రాజస్థాన్ 2వ స్థానం, మధ్యప్రదేశ్ 3వ స్థానం, గుజరాత్ 4వ స్థానం, ఆంధ్రప్రదేశ్ 5వ స్థానంలో ఉన్నాయి. భారతదేశంలో పాల ఉత్పత్తికి వైట్ రెవల్యూషన్ చాలా తోడ్పడింది. మనందరికి తెలుసు, మిల్క్ మ్యాన్ ఆఫ్ ఇండియా వర్గీస్ కురియన్. నవంబర్ 26 ఆయన పుట్టినరోజు సందర్భంగా ప్రతి సంవత్సరం జాతీయ పాల దినోత్సవం కూడా జరుపుకుంటాం. వర్గీస్ కురియన్ నేషనల్ డైరీ డెవలప్మెంట్ బోర్డ్ ఫౌండర్, చైర్మన్. ఆయన ఎఫర్ట్స్ వల్ల ఇండియా మిల్క్ ప్రొడక్షన్లో టాప్గా నిలవగలిగింది. ఆయన నేషనల్ డైరీ డెవలప్మెంట్ బోర్డ్ చైర్మన్గా ఉన్నప్పుడు ఆపరేషన్ ఫ్లడ్ అనే ప్రాజెక్ట్ స్టార్ట్ చేశారు. దానివల్ల ఇండియాలో పాల ఉత్పత్తి చాలా పెరిగింది. వర్గీస్ కురియన్ సేవలు కేవలం డైరీ ప్రోడక్ట్స్లోనే కాదు, ఆయిల్ సీడ్ ప్రొడక్షన్ సంబంధించి ధారా అనే ఒక ప్రాజెక్ట్ కూడా ఆయన లీడ్ చేశారనమాట. వర్గీస్ కురియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ రీజనల్ మేనేజ్మెంట్ అని స్టార్ట్ చేసి చాలా అంశాల్లో, గ్రామీణ ప్రాంతాలకు సంబంధించిన అంశాల్లో, ముఖ్యంగా సహకార రంగం ఎలా ముందుకు తీసుకెళ్ళాలి అనే దాని మీద ఆయన చాలా కృషి చేశారు. మీకు తెలుసు, అమూల్ సక్సెస్ స్టోరీ. అమూల్ ఆయన్ని మిల్క్ మ్యాన్ ఆఫ్ ఇండియా అని కూడా అంటాం. అమూల్ అనేది మొత్తం సహకార సంస్థలకే ఒక లీడింగ్ ఎగ్జాంపుల్ అన్నమాట. దాని ద్వారా ఈ భారతదేశంలో గుజరాత్ పాడి పరిశ్రమకే కాకుండా దేశం మొత్తానికి ఒక రోల్ మోడల్లా అమూల్ని తయారు చేశారు. ప్రతి ఏటా పాల ఉత్పత్తుల యొక్క ప్రయోజనాలు ప్రపంచవ్యాప్తంగా చాటి చెప్పడానికి, అవగాహన తీసుకురావడం కోసం వరల్డ్ మిల్క్ డే సెలబ్రేట్ చేస్తారు.